యదక్షరపదభ్రష్టం మాత్రాహీన చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం సరస్వతీ లక్ష్మీదేవి విఘ్నేశ్వరు నమోస్తుతే. అంటే పదాలలో కానీ భక్తిలో కానీ పూజలో కానీ ఏ లోపమైనా ఉన్నట్టయితే దాన్ని క్షమించమని కోరుతున్నాం. నమస్తే. విఘ్నేశ్వరాయ నమః. వినాయక పూజ సందర్భంగా ముందు అసలు వినాయక జననం ఎలాగైందో ప్రజలకి తెలియపరచాలనుకుంటున్నాను. పూర్వకాలంలో గజాసురుడను గజరూపము గల రాక్షసుడు, అంటే ఏనుగు రూపం గల రాక్షసుడు శివుని గూర్చి తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చి శివుడు అతని ఉదరములో నివాసం ఉండేటట్లుగా వరమిస్తాడు, అంటే కడుపులోని. కైలాసంలో పార్వతీదేవి శివుని జాడ తెలియక కంగారు పడుతూ అన్వేషించగా శివుడు గజాసురుని ఉదరమునందు ఉన్నాడని తెలుసుకొని శ్రీహరిని ప్రార్థించి ఎలాగైనా శివుని రక్షించి బయటకు తీసుకురమ్మని చెప్తుంది. అంతటా శ్రీహరి శివుని వాహనమైన నందిని చిత్ర విచిత్రములుగా అలంకరించి గంగిరెద్దుల మేళము వారి వలె వేషము ధరించి గజాసురుని దగ్గరికి వెళ్ళి నందిని గంగిరెద్దులు ఆడించి మెప్పించి వరము కోరుకునేలా చేసింది. అంతట శ్రీహరి గజాసురునితో నీ ఉదరమునందున్న శివుడు కావాలని కోరగా వచ్చినవాడు శ్రీహరి అని కనిపెట్టి తనకు మరణము తప్పదని భావించాడు. శ్రీహరి ఆజ్ఞతో నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరము చీల్చగా అందులో నుండి శివుడు బయటకు వచ్చాను. అంతటా శివుడు గజాసురుని తలకు త్రిలోకాధిపత్యం ఇచ్చిదని వరమిచ్చి గజాసురుని తలతో కైలాసమునకు వెళ్ళాను. ఇప్పుడు వినాయకుడు అసలు ఎలా పుట్టాడు అన్నది చెప్తున్నాను. అక్కడ పార్వతి భర్త రాకను గురించి విని పరమానందంతో భర్తకు స్వాగతం పలుకుటకై స్నాన అలంకారాలు ముగించే సమయంలో చేతిలో ఉన్న నలుగుపిండిని నలుగుతూ పతి పరధ్యానములో ఉండి ఒక అందమైన బాలుడి ప్రతిమని చేసింది. ఆ ప్రతిమ అందంగా ఉన్న కారణంగా ప్రాణప్రతిష్ఠ చేయవలని అనిపించింది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రి యొక్క పర్వతరాజు ద్వారా గణేశ మంత్రం పొందింది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందర బాలుడిని వాకిటి నుంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని, తను అలంకరణ పూర్తి చేసుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది. కొంతసేపటికి శివుడు వచ్చాడు. కానీ గుమ్మానికి కావలిగా ఉన్న బాలుడు శివుడు ఎవరో తెలియక లోనికి ప్రవేశం లేదన్నాడు. ఇద్దరికీ వాగ్వివాదం జరిగింది. శివునికి తన ఇంట్లో తనకే అనుమతి లేదంటూ ఉగ్రుడై తన త్రిశూలంతో బాలుని శిరశ్ఛేదము చేసి లోనికి ఎగినాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించింది. ఎలాగైనా బాలుడిని బ్రతికించమని శివుని వేడుకుంది. శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుని మొండుమునికి అతికించి ఆ బాలుని బ్రతికించి గణాసురుని శిరస్సుకు శాశ్వత త్రిలోక పూజితని కల్పిస్తానని ఇచ్చిన వరం ఇలా ఫలించింది. గణేశుడు గజాననుడై త్రిలోక పూజితం దక్కించుకున్నాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. గణపతినే ముందు పూజించాలి. ఏ పూజకైనా సరే గణేశుడు అగ్రపూజనీయుడు. ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు కానీ ప్రకృతి గజాననమూర్తి మాట ఏమిటంటే ఈ గజాననుకి ఆ స్థానం కలగవలసి ఉంది. శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆస్థానమును కోరినాడు. శివుడు ఇరువురికి పోటీ పెట్టి మీలో ఎవరు ముల్లోకంలోని పవిత్ర నదీ స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వచ్చేదరో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందన్నాడు. కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళాడు. గజాననుడు మిగిలిపోయినాడు. త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకముకు ఉపాయం అర్థించాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకముకు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. అనగా జలములన్నీ నారాయణ అధీనములు, అనగా ఆ మంత్ర అధీనములు. మంత్ర ప్రభావము చేత ప్రతి తీర్థస్థానమునందు కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షంగా వచ్చాడు. వినాయకుడికే ఆధిపత్యం లభించింది. ఇప్పుడు పూజా కార్యక్రమం మొదలు పెడదాం. ఇది ఇంట్లోని ఎలాగ పూజ చేసుకుంటామో అలాగే చెప్తున్నాను. మీకు మీ శక్తి కొలది ఇంట్లోని చేసుకోండి. ఏమైనా మీకు బాగా డబ్బులు ఉంటే బయటకు వెళ్ళి పెద్దగా చేసుకోవచ్చు. ఇది సరిగ్గా ఇంట్లోని ఎలా చేయాలో అలాగే చెప్తున్నాను నేను. ముందుగా బొట్టు పెట్టుకుని దీపారాధన చేసి నమస్కరించి ఈ విధంగా ప్రార్థించుకోవాలి. శుక్లాంబరధరం
విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఆయం ముహూర్త సుముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం తదేవ చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. ఆయం ముహూర్తం సుముహూర్తోస్తు లాభేస్తాషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ యేషాం ఇందీవర శ్యామో హృదయోష్ణో జనార్దన ఆపద మపహార్తం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖైశ్చ దంతైశ్చ కపిలో గజకర్ణ లంబోదరస్య వికటో విఘ్నరాజాధిప ధూమకేతుడు గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్విత అష్టావష్టోచ నామాని యా పఠేషు యాదిపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే. అభీష్టరార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వ విఘ్నస్య దేవస్మై గణాధిపతియే నమః. నమస్కరించుకొని ప్రాణాయామం చేయండి, ఆచమనం చేయండి. మీరు గంగతో నీళ్లు పక్కన పెట్టుకుని నీళ్ళు 3 సార్లు తీసుకోండి. సంకల్పం చేసుకోండి ఇలాగా. ఓం మమోపాత్ర దుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రహ్మణ ద్వితీయ వరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలే ఈశాన్య ప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరామధ్యశ్రీ మీ నామ పెట్టుకుని మీ పేరు చెప్పుకుని నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థాం తిథి ఇవాళ తిథి పెట్టుకోండి. వాసయుక్తాయాం శుభనక్షే శుభయోగే శుభకరణ ఏవంగని విశిష్టాయాం సుతిదేవ్ శ్రీమాన్ మీ గోత్రం చెప్పుకోండి. నామధేయ మీ పేరు చెప్పుకోండి. శ్రీమతి నుంచి పెట్టుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపతి సమేతస్య మమ అస్మాకం సహకుటుంబానం క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థి ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావశక్తి జానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని నీళ్లు ముట్టుకోండి. తదంగ కలశ పూజాం కరిష్యే. తర్వాత ఒక చెంబుతో నీళ్లు నిండా పోసుకొని అందులో మామిడి కొమ్మలు పెట్టుకుని మీద కొబ్బరికాయ పెట్టుకుని ఈ కలశానికి చుట్టుపక్కల బొట్లు పెట్టి ఇప్పుడు దాని ప్రకారం కలశ గంధపుష్పాక్షులతో వాటేమో పూజించాలి. అంచేత ఇప్పుడు కలశ పూజ చెప్తున్నాను. కలశస్య ముఖే రుద్ర కంఠే విష్ణు సమాశ్రిత మూలే తత్వస్థితో బ్రహ్మ మాతృగణాశ్రుత కుక్షౌ సాగర సర్వే సప్తతీరావతుసుందర ఋగ్వేదో యజుర్వేద సామవేద వేదోద్వరణ అంగై సహిత సర్వే కలశాంబు సమాశ్రిత ఆయాంతు శ్రీ మహాగణపతి పూజార్థం దురితక్షయకారక గంగే చ యమునే చ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. కలశోతకమును అందులో ఉన్న నీళ్లు తీసి పువ్వుతోటి పూజా ద్రవ్యం మీద దేవుడి మీద తన మీద కొద్దిగా జల్లించుకొని అనంతరం పసుపు గణపతిని చేసి పూజించాలి. అది ఒక తమలపాకులో పసుపు పట్టుకుని ముద్ద పెట్టుకుని కొంచెం పెట్టుకుని దానికి పూజ చేసి ఎదురుగుండా పెట్టుకోవాలి. గణానాం త్వం గణపతిం హవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్త్రం జ్యేష్ఠరాజ్యం బ్రాహ్మణ స్మృతి అనశృణ్యసూది విస్మీద సాధనం శ్రీ మహాగణపాధిపతియే నమః. జానావాహనాది షోడశోజ పూజాం కరిష్యే. పువ్వులు అక్షితులు కలిపి వేయాలి. యథాభాగం గుదం నివేదయామి. గుడం అంటే బెల్లం మొక్క నైవేద్యం పెట్టాలి. శ్రీ మహాగణాధిపతి సుప్రసన్నో సుప్రీతో వరదో భవతు. శ్రీ గణాధిపతి ప్రసాద శిరస గృహానేమి. 2 పూజాక్షతలు తలపై వేసుకోవాలి. శ్రీ
వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే అని నీళ్ళు ముట్టుకోవాలి. ఇప్పుడు వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాం. విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను తిలకించండి. ముందు అసలు పూజకి పంచామృతాలు కావాలి, పసుపు కావాలి, కుంకుమ కావాలి, అక్షతలు కావాలి, పత్రి తీసుకుని రావాలి. తీసుకుని పక్కన పట్టుకుంటూ ఈ పూజ చేస్తుండాలి. ఓం ఆం హ్రీం ఓం యం రం లం వం శం శం అహం ఇచ్చాద్వేన ప్రాణ ప్రతిష్టాపనం కృత్య నమస్కృత్య ఓం వరసిద్ధి వినాయకాయ నమః స్వామిన్ సర్వజగన్నాథయ వద్దు జరాస్థానకను తావదత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురుం అవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ అవకుంఠితో భవ వరదో భవ ప్రసీద 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 అని మనసులో నమస్కరించుకోవచ్చు. ఇప్పుడు పూజా విధానం ప్రారంభిస్తున్నాను, వినండి. భవసంచిత పాపోక విధ్వంసన విచక్షణం విజ్ఞానాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకురంధరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం ఉత్తమంగళధన్య వ్రతం సంవత్సర శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ధ్యాయే గజం సప్తకాంచనసన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీగణాధిపతయే నమః ధ్యాయామి అత్రాగచ్చ జగన్వత్సరాజితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ ఆవాహయామి అంటే భగవంతుడిని రండి వచ్చి కూర్చోండి అని చెప్పడం. మౌక్తికై పుష్పరాగైశ్చ నానారత్న విరాజితం రత్నసింహాసనం సార్ప్రీత్యజ్యం ప్రయోగించిన ఆసనం సమర్పయామి. ముందు బియ్యం పోసి దాని మీద విఘ్నేశ్వరుని పెట్టి ఇది ఈ ఆసనం మీద కూర్చోవయ్యా భగవంతుడా అని చెప్పడం. మయాదత్తం గంధపుష్పాక్షితం అర్ఘ్యం సమర్పయామి. నీళ్లు కొంచెం వేయాలి. గజవ్యక్తులు మోస్తుతే సర్వాభీష్ట ప్రదాయక భక్షాపాద్యం మయాదత్తం గృహాణద్విరదాదన పాద్యం సమర్పయామి. నీళ్లు పోయాలి. అనాథనాథ సర్వగీర్వాణపు గృహపూజిత గృహాణాన్ని చ నందే తత్తుభ్యం దత్తం మయా ప్రభో ఆచమనీయం సమర్పయామి. కొంచెం ఆచమనీయం తీసి నీళ్ళకు కిందకు వదిలియాలి, మీరు తీసుకోవడం కాదు. దక్షేర సమాయుక్తం మధుజాద్వేన సమన్వితం మధుపర్కం గృహాణేతం గజవక్తమోస్తుతే మధుపర్కం సమర్పయామి. మధుపర్కాలు అంటే దూదుతో చేస్తారు, అవి కొంచెం వస్త్రదానం కింద పెట్టుకోవాలి. స్నానం పంచామృత గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజత పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతాలు కలుపుకుని ముందే పెట్టుకుంటారు, మీకు తెలుసు. అది పంచదార, నెయ్యి, తేనె, నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, ఈ పంచామృతాలతోటి స్నానం చేయించాలి. గంగాది సర్వతీర్థ్యభ్య స్నానం కృష్య భగవాన్ నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. మంచినీళ్ళతో స్నానం చేయాలి. రక్తవస్త్రం ద్వాయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ వస్త్రయుగ్నం సమర్పయామి. వస్త్రం సమర్పించాలి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం శ్రోత్రీయకం గృహాణదేవ సర్వజ్ఞభక్తానాభీష్టదాయక ఉపవీతం సమర్పయామి. ఉపవీతంతో జంజం కూడా పెట్టాలి. చందనాగరి కర్పూరక సూర్య కుంకుమాన్వితం విలేపనం సురుశ్రేష్ఠ పీత్యర్థం ప్రతిగూహ్యతం గంధం సమర్పయామి. గంధం వేయాలి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండూలాన్ శుభాన గృహాణ పరమానంద సముపుత్రణమోస్తుతే అక్షతాన్ సమర్పయామి. అక్షతలు కూడా వెయ్యాలి. సుగంధాన్ని సుపుష్పాన్ని జాజి కుంద ముఖాన్ని చ ఏకవింశతి పత్రాన్ని సంగ్రహాన్ని నమోస్తుతే పుష్పాన్ని పూజయామి. పుష్పాలన్నీ దగ్గర పెట్టుకుని ఇప్పుడు పుష్పాల చేత పూజించాలి. ఓం గణేశాయ నమః పాదో పూజయామి. పాదాలు తెరవేయాలి. ఏకదంతాయ నమః గుల్ఫ పూజయామి. శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః రంగై పూజయామి. అకువాహనాయ నమః ఉరు పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః భద్రం పూజయామి. గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. స్కంధాగ్రజాయ నమః స్కందో పూజయామి. పాశహస్తాయ నమః హస్తో పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రాయ నమః నేత్రౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాంగాన్ని పూజయామి. నమస్తే నమస్తే నమస్కారం పెట్టాలి. ఇంక ఇప్పుడు
పత్రాలన్నీ దగ్గర పెట్టుకున్నారు కదా, ఆ పత్రాలతోటి ఇప్పుడు పత్ర పూజ చేయాలి. సుముఖాయ నమః మాచీ పత్రం పూజయామి, గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి, ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి, గజానన నమః దూర్వాయు పూజయామి, హరవే నమః దత్తూరిపత్రం పూజయామి, లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి, గృహాగ్రజాయ నమః అపమార్గపత్రం పూజయామి, గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి, ఏకదంతాయ నమః దూతపత్రం పూజయామి, వికటాయ నమః కరవీరపత్రం పూజయామి, భిన్నదంతాయ నమః విష్ణుకాంతపుత్ర పూజయామి, వటవే నమః దాడిమీపత్రం పూజయామి, సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి, ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి, హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి, శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి, సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి, అభవక్తాయ నమః సిమీపత్రం పూజయామి, వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి, సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి, కమలాయ నమః అర్కపత్రం పూజయామి, శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. పుష్పాలు దగ్గర పెట్టుకుని ఇప్పుడు అష్టోత్తరం, ఇది అష్టోత్తర శతనామాలు అంటారు. ఈ అష్టోత్తర పూజ కూడా చేయాలి. ఓం గజాననాయ నమః గణాధ్యక్షాయ నమః విఘ్నరాజాయ నమః. మీరు అలా పువ్వులు వేస్తూనే ఉండాలి. వినాయకాయ నమః ద్వైమాతుడాయ నమః ద్విముఖాయ నమః త్రిముఖాయ నమః సుముఖాయ నమః కృతినే నమః సుప్రదీపాయ నమః సుఖనిధయ నమః సురాధ్యక్షాయ నమః సూరారిఘ్నాయ నమః మహాగణపతియే నమః మాన్యాయ నమః మహాబలాయ నమః హేరంబాయ నమః లంబజఠరాయ నమః హస్తగ్రీవాయ నమః మహోదరాయ నమః మదోత్కటాయ నమః మహావీరాయ నమః మంత్రినే నమః మంగళస్వరాయ నమః ప్రమదాయ నమః ప్రథమాయ నమః ప్రాజ్ఞాయ నమః విఘ్నకంత్రే నమః విఘ్నహంత్రే నమః విశ్వనేత్రే నమః విరాటత్వతే నమః శ్రీపతయే నమః వాక్పతయే నమః శృంగారణే నమః ఆశ్రితోత్సలాయ నమః శివప్రియాయ నమః శీఘ్రకారణే నమః శాశ్వతాయ నమః బలాయ నమః బలోతితాయ నమః భవాత్మజాయ నమః పురాణ పురుషాయ నమః పుష్ణే నమః పుష్పరోక్షిప్తవారిణే నమః అగ్రగణ్యాయ నమః అగ్రపూజ్యాయ నమః అగ్రగామినే నమః మంత్రకృతే నమః సామీకరణ ప్రభాయ నమః సర్వస్మై నమః సర్వోపన్యాయ నమః సర్వకర్తే నమః సర్వనేత్రే నమః సర్వసిద్ధిప్రదాయనే నమః సర్వసిద్ధయే నమః పంచహస్తాయ నమః పార్వతీనందనాయ నమః ప్రభవే నమః కుమారగురవే నమః అక్షాభ్యాయ నమః కుంజరసురభంజనాయ నమః ప్రమోదాయ నమః మోదకప్రియాయ నమః కాంతిమతే నమః రుతిమతే నమః కామినే నమః కపిత్వన ప్రియాయ నమః బ్రహ్మచారిణే నమః బ్రహ్మరూపిణే నమః బ్రహ్మ విద్యాధీరానుభవే తిష్ణవే నమః విష్ణుప్రియాయ నమః భక్తజీవితాయ నమః చిత్తమన్మదాయ నమః ఆశ్చర్యకారణాయ నమః జాయేశాయ నమః యక్షకిన్నతి సేవితాయ నమః గంగాసూతాయ నమః గణాధికాయ నమః గంభీరనిందాయ నమః వటవే నమః హబీశ్వరదాయ నమః జ్యోతినే నమః భక్తనదియే నమః భావగమ్యాయ నమః మంగళప్రదాయ నమః అవ్యక్తాయ నమః ఆపాకృత పదాక్రమాయ నమః సత్యధర్మిణే నమః సుఖప్రదాయ నమః సరసాంబువిదయ నమః మహేశాయ నమః దివ్యాంగాయ నమః మణికింకటి మేఖలాయ నమః సమస్త దేవతామూర్తియే నమః సతతోత్తరాయ నమః విఘాతకారిణే నమః విశ్వదృశే నమః విశ్వరక్షాకృతే నమః కళ్యాణగురవే నమః ఉన్మత్త వేషాయ నమః అపరాజితాయ నమః సమస్త జగదాధారాయ నమః సర్వేశ్వర ప్రదాయ నమః అక్రాంతి చతుర్భవే నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇప్పుడు దశాజ్యం గుగ్గులోపేతం సుగంధిం శుభనోవరం ఉమాసుద్రమస్తుభ్యం గృహాణ పరో ధూపమాగ్రాపయామి. ధూపం తీసుకొని ఊదొత్తులు తీసుకొని కొంచెం చుట్టూరు తిప్పండి. సౌఖ్యం త్రిభక్తి సంయుక్తం వహినా జ్యోతితం మయ గృహాణ మద్గదీపం ఈశపుత్ర నమోస్తుతే దీపం దర్శయామి. దీపాన్ని ఒకసారి చూపించండి. సుగంధాన్ సుకృతాన్ మోదకాన్ గృతపాచితాన్ నైవేద్యం గృహీతం దేవచన ముద్దే ప్రకల్పితాన్ భక్షంచ భోజ్యంచ లేహ్యంచ పోష్యంచ పానీయం చ ఇతం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయకం మహా నైవేద్యం సమర్పయామి. వండిన వంటలన్నీ కూడా నైవేద్యం పెట్టండి. పూగి ఫలే కర్పూరై నాగబల్లి దళే రుచ్యం ముక్తాచూర్ణేన శక్తం తాంబూల ప్రీకృత్యం తాంబూలం సమర్పయామి. ఆకులు ఒక్క వేసి తములిపాకులు తాంబూలం సమర్పయామి.
సదానందన విఘ్నేశ పుష్టిలాని ధనాన్ని భూమ్యాం స్థితాన్ని భగవాన్ శ్రీరచు వినాయక సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. సువర్ణ మంత్ర పుష్పం పువ్వులు వేయండి. గృహవర్తి సహై కర్పూర సకలే నీరాజనం భయాదిత్యం గృహాణ వరదోభవ నీరాజనం సమర్పయామి. హారతి వెలిగించండి. యాని కానిచ పాపానిచ యాజన్మంత కృతానిచ తాని ప్రదక్షిణ పదే పదే 3 సార్లు చుట్టూరు తిరగండి. పాపోహం పాపకర్మహం పాపాత్మం పాప సంభవం త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సలం అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తత్కారుణ్య భావేన రక్ష గణాధిప ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. చాలామంది సాష్టాంగ నమస్కారాలు కూడా పెట్టచ్చు. ఇప్పుడు వ్రత కథలోకి వెళ్తున్నాం. శ్రీ మదగల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమైన భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన శ్రీ సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ 4 తమ్ములతోనూ కలిసి వనవాసం చేయుచు ఒకనాడు నైమిసారణ్యమునకు వెళ్ళాడు. అక్కడ సౌనికాది ఋషి ప్రముఖులకు అనేక పురాణ రహస్యాలను బోధించుచును సూత మహాముని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము మా దాయాదులచే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నింటినీ పోగొట్టుకున్నాం. ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవములు మరల మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడు అతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఒకానొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్యా విజయ వైభవాలను పుత్రపౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారే సకల సుఖ వైభవాలను సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు. అందుకు సమాధానంగా శివుడు, నాయన కుమారస్వామి, సర్వసంపత్కర్ము ఉత్తమము ఆయుష్కాము అర్ధ సిద్ధి ప్రధాన అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుచిర్భూతుండే నిత్యకర్మలు నెరవేర్చుకుని తన శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడు బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో ఒడ్లు కానీ బియ్యం కానీ పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వరి ప్రతిమని ప్రతిష్ఠించి శ్వేత గంగాక్షత పుష్ప పత్రాదులతో పూజించి ధూపదీపాలను నేరేడు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా రకమునకు 21 ప్రకారము నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన విప్రులకి దక్షిణ తాంబూలాచిచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్ష్యభోజ్యాలతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని అనంతరం పునఃపూజన చేసి యథాశక్తిగా బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సంతృష్టపరచాలి. ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. ఆ విధంగా షణ్ముఖునికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలన తాను ప్రేమించిన నల మహారాజును పెండ్లాడగలిగింది. సత్రాజిత్తుడనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి సమంతకమణిని ప్రసాదించాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తుని అడిగాడు. కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు. తరువాత కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్ అనేవాడు ఆ మణిని పొదిగి ఆహారాన్ని ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహము అతన్ని వధించి ఆ మణిని ఒక మాంసఖండంగా భావించి ఎత్తుకుని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడనే భల్లూకరాజు సింహాన్ని చంపి ఆమెని తాను తీసుకుని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు. కానీ సమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి దానిని దొంగిలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారును లేవదీశాడు. ప్రజలంతా ఇది నమ్మసాగారు. ఈ వార్త విని బాధపడిన బలరాముడిని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు, అన్నయ్య, బాధపడకు. వినాయక చవితి నాడు పాలపాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వల్లనే నాకు ఈ అపవాదు కలిగిందని చెప్పాడు. చవితి చంద్రుడికి అపవాదికి సంబంధం ఏమిటని బలరాముడు అడగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. వినాయకుని జన్మదినమైన ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసములో
కుబ్జరూపధరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు అది చూసి అపహాస్యం చేశాడు. అందుకు కోపించిన వినాయకుడు, ఓరి చవితి చంద్రుడా, ఈరోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపనిందలైపోదురుగాక అని శపించాడు. అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకుని నా కథాక్షతలను ధరించిన వారు త్వరలోనే ఆ అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపాదనలు సౌభాగ్యాలు పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే పాలకొండలో చంద్రుడి ప్రతిబింబం చూడడం జరిగింది. అందువల్లనే ఈ అపనింద పడ్డాను అని కృష్ణుడు వివరంగా చెప్పాడు. అది వినిన బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత్త సహితంగా వినాయుడు వ్రతం చేయించాడు. అలా వ్రతం చేసుకుని కథాక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకు గాను బయలుదేరాడు. ఆ విధంగా కృష్ణుడు సరాసరి ప్రసన్నజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృతకళేబరాన్ని చూసి దాని చెంతనే ఉన్న సింహాన్ని అడుగుజాడలను చూసి వాటిని వెన్నంటి వెళ్ళి జాంబవంతుడి జాడలు తెలుసుకొని అతని గుహలోకి ప్రవేశించాడు. జాంబవంతుడి కూతురు జాంబవతి ఆమె యొక్క క్రీడాలోక కేళీకందుకంగా పుట్టింది సమంతకమణి. దానిని తీసుకోపోయిన శ్రీకృష్ణుడిని జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికీ పెద్ద యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. సమంతకమణితో పాటే కూతురైన తన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు. మణితోనూ కన్యామణితోనూ మరలి వచ్చిన కృష్ణుడు జరిగింది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు. కృష్ణుడిని అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తమ కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికే ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజా, హృతాసురుని చంపేందుకు ఇంద్రుడు, గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు, క్షీరసాగర మథనమప్పుడు దేవదానవులు, సీతాన్వేషణలో శ్రీరాముడు, కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతం చేసి విజయ ఆరోగ్యములను పొందారు. తన వ్రతం చేసిన భక్తులు తలసిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తాడు. కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అన్నారు. విద్యార్థులకు విద్యని, జయాదులకు జయాన్ని, ధనాదులకు ధనాన్ని, పుత్రాదులకు పుత్రుల్ని ప్రసాదిస్తుంది ఈ వ్రతం. వితంతువులు పూజించినట్లయితే మరి ఏ జన్మలోని వైధవ్యాన్ని పొందరు. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఈ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మళ్ళా రాజ్యాన్ని పొందు. సమస్త బ్రహ్మక్షత్రి వైశ్య శూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందుదురుగాక అని సూత్రుడు చెప్పగా విని ధర్మరాజు ఈ వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషేకాడు. హరి ఓం తత్సత్. వినాయక వ్రత సంపూర్ణం.